మారితే కులం మారటం అనే నిబంధన ఎస్సీలకు మాత్రమే వర్తింపజేయడం దారుణమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25లకు వ్యతిరేకమని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ నెల 12న కాకినాడలో జరిగే ఎస్సీ వర్గీకరణ, ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాలపై ఏర్పాటు చేసిన సభకు సంబంధించిన చలో కాకినాడ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. మహాసేన అండి. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట రావడం జరిగింది. రేపు 12వ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాల మీద మేము ఒక సమావేశం నిర్వహించడానికి తలపెట్టాం. దీనికి కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మీకు తెలుసు, సుప్రీంకోర్టు మొన్న ఎస్సీల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే ఎవరికైనా నచ్చితే మీరు చేసుకోవచ్చని ఒక తీర్పు వెలువరించడం జరిగింది. అయితే మేము కోరుకున్నది ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని, ఎస్సీలు జనాభా పెరిగారు, ఎస్సీల్లో పేదరికం పెరిగింది, అవకాశాలు పెంచే విధంగా ఆలోచించాలి తప్ప ఉన్న అవకాశాలు పంచడం ద్వారా కొన్ని వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మీకు తెలుసు, ఈ దేశంలో అత్యధికంగా పెరుగుతున్న జనాభా కానీ అత్యధిక పేదరికంలో ఉన్నది కానీ ఎస్సీలు. ఆ విషయం మీద కూడా స్పందించి ఎస్సీల మత స్వేచ్ఛకున్న సంఖ్యలని, అలాగే ఎస్సీ వర్గీకరణ పేరుతో కొన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాలు దృష్టించి సమన్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.